హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో రోజు ఒకే ఒక ట్రేడ్ మాత్రమే చేస్తే రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎక్కువ మంది చేసే తప్పు ఓవర్ ట్రేడింగ్. ఈ ఓవర్ ట్రేడింగ్ నుంచి బయటకు రావడానికి మనకు చాలా ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు, కొందరికి 4-5 సంవత్సరాల వరకు పడుతుంది. స్టార్టింగ్లో అందరూ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. స్లోగా తగ్గించుకున్నా కూడా 1 వీక్ అంతా డిసిప్లైన్డ్గా ఉండి మళ్ళీ ఒకే రోజులో ఒక రోజు ఓవర్ ట్రేడ్ చేసి మళ్ళీ డబ్బులు లాస్ అవుతూ ఉంటారు. సో దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే ముఖ్యంగా బిగినర్స్ రోజు ఒకే ట్రేడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ అనేది మనకు కొంచెం మనం ఎమోషనల్గా కరెక్ట్గా ఉంటాం. ఫస్ట్ ట్రేడ్ మనకు ప్రాఫిట్ వస్తేనేమో సెకండ్ ట్రేడ్లో గ్రీడీనెస్ వస్తుంది. సెకండ్ కూడా మళ్ళీ ప్రాఫిట్లోకి రావాలి, లేదంటే ఉన్నది పోకూడదు అన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ లాస్ అయితే మళ్ళీ లాస్ అయ్యామనుకోండి, ప్యానిక్ అయిపోయి రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. సో ఒకే ట్రేడ్ చేయడం అలవాటు చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫోకస్ పెరుగుతుంది మనది. ఒకే ఒక ట్రేడ్ చేయాలి కాబట్టి చాలా ఫోకస్డ్గా ఉండి మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ర్యాండమ్ ఎంట్రీస్ తీసుకోము ఎక్కడ పడితే అక్కడ. మన సెటప్ కోసం వెయిట్ చేసి జాగ్రత్తగా ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం ఒకే ఒక ట్రేడ్ కాబట్టి. ఎమోషనల్ కంట్రోల్ వస్తుంది. అంటే లాస్ వచ్చినా ప్యానిక్ గాము, ప్రాఫిట్ వచ్చినా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది రాదు. ముఖ్యంగా మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. రోజుకు ఒక 5-6 ట్రేడ్స్ చేసామనుకోండి, చిన్న చిన్న లాసెస్ అయినా కూడా బ్రోకరేజ్లు కలిపి లాసెస్ కలిపి మళ్ళీ పెద్ద లాసే అవుతుంది. అది ఒకే ట్రేడ్ వల్ల మనకు లిమిటెడ్ లాస్ ఉంటుంది. సో మన అకౌంట్ కూడా సేఫ్ ఉంటుంది. ఒక ట్రేడ్ వల్ల మనం ఏంటంటే ఎనాలిసిస్ కరెక్ట్గా చేయడానికి స్కోప్ ఉంటుంది. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, సపోర్ట్ రెసిస్టెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ అలా అన్నీ చూసుకొని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్ ఎంట్రీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకే ఒక ట్రేడ్ అయితే. సో ఇలా మనం రోజు ఒకే ట్రేడ్ చేసుకుంటూ ఒక 1%, 2% కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్లో అది మంచి రిటర్న్ ఇస్తుంది. ముఖ్యంగా మన ఆప్షన్స్ ట్రేడింగ్లో డబ్బులు ప్రాఫిటబుల్గా ఉండడం అంటే చాలా చాలా కష్టం. అది ముఖ్యంగా బిగినర్స్ చాలా కష్టం. సో చాలా పేషెంట్గా ఉండాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి. ఇలా ఒక ట్రేడ్ చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి, మీ స్లోగా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. సో ఈ రూల్ ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీరే చెక్ చేయండి. ఒకసారి మనం ఎక్సెల్లో చూసుకున్నట్టయితే మనం డైలీ ఒకే ట్రేడ్ చేస్తూ ఇలా జర్నల్ మెయింటైన్ చేసామనుకోండి, చూడండి వారంలో మనకి 5 డేస్ ఉంటాయి మార్కెట్ డేస్. సపోజ్ మండే రోజు ప్రాఫిటబుల్ ఉన్నాం అనుకోండి, 1000 రూపీస్ ప్రాఫిట్, లాస్ 0, బ్రోకరేజ్ ఒక 50 రూపీస్. ట్యూస్డే కూడా మళ్ళీ ప్రాఫిట్. సో ప్రాపర్గా మనం 1:2 రేషియోలో ట్రేడ్ చేసినట్టయితే వెడ్నెస్డే ఒకరోజు లాస్ అయింది అనుకుందాం. లాస్ ఎంత? 500 రూపీస్, బ్రోకరేజ్ 50 రూపీస్. నెక్స్ట్ మళ్ళీ ప్రాఫిట్, నెక్స్ట్ డే మళ్ళీ లాస్. అంటే మనం ఒక వీక్లో 3 టైమ్స్ ప్రాఫిట్, 2 టైమ్స్ లాస్ వచ్చినా కూడా టోటల్ ప్రాఫిట్ 3000, టోటల్ లాస్ వచ్చి 1000 రూపీస్, బ్రోకరేజ్ 250 పోతే మనకు ఫైనల్గా వచ్చే ప్రాఫిట్ 1750. సో ఇలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. సరే మనకు 2 డేస్ లాస్ వచ్చింది, 2 డేస్ మాత్రమే ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. వీక్లో 3 డేస్ లాస్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ 0 లాస్ వచ్చిందంటే ఒక 500 లాస్ అనుకుందాం. సో చూడండి మనకు 250 అయినా కూడా 3 డేస్ లాస్ వచ్చినా కూడా ఓన్లీ 2 డేస్ ప్రాఫిట్ వచ్చినా మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. ఓన్లీ 1 లాట్తో చేస్తే నేను చెప్తున్నా నిఫ్టీలో. సో ఇలా చిన్న చిన్న ప్రాఫిట్స్ కోసమే మనం స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రాఫిట్స్ తీస్తూ ఉండాలి. మనం ఒక 10,000 క్యాపిటల్ పెట్టుకొని 1 వీక్లో 10,000 అయిపోవాలి, 1 వీక్లో ఇంకా ఎక్స్ట్రా 10,000 సంపాలి. అలాంటి గోల్తో వర్క్ చేస్తామనుకోండి, ఖచ్చితంగా అకౌంట్ బ్లోఅవుట్ అవుతుంది. సో ఒక్క ట్రేడ్ చేయడానికి ట్రై చేసి చూడండి. ఒక 1 వీక్ 2 వీక్స్ చేస్తే మీకే రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.